ఇదేంటి కీస్ ఇలాగే పెట్టి వెళ్ళిపోయాడు? బాబాయ్ నేనే దొంగ నా కొడుకుని అనుకుంటే నాకంటే దొంగ నా కొడుకులో ఉన్నావుగా. అరే నువ్వు అనుదీప్ కదా? నా గురించి నీకెలా తెలుసు? మామా నేను ఇంటర్ క్లాస్మేట్ సునీల్ రా. సో ఫైనల్గా ఇద్దరం దొంగ నా కొడుకులమే అనమాట. సరే ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు? ఈ మధ్య హైదరాబాద్కి వచ్చామా? నేను అడిగింది ఎక్కడ ఉంటున్నావు అని, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ అని కాదు. ఇంకా చూసుకోలేదు మా. సరే నాతో పాటు రా. పట్టుకో. ఇంతకీ ఆ గన్ ఎక్కడిది మామ? మా ఏరియాలో బిజినెస్ మ్యాన్ షూటింగ్ అంటే వేసుకుంటూ వెళ్ళినా, కానీ అక్కడ ఇదంతా ఇంకేం దొరకలేదు. ఈ సమాజంలో మోసం చేస్తూ బతకడానికి రెండు విషయాలు తెలియాలి. ఒకటి తెలివి, రెండో స్టామినా. ఆ తెలివి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఆ తెలివిని సాధించే స్టామినా నా దగ్గర ఉంది. ఇప్పటివరకు మేము వేసిన ప్లాన్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. పోలీసులు కూడా ఎప్పుడు మమ్మల్ని పట్టుకోలేకపోయారు. బొంగులోది మా ప్లాన్ ఫెయిల్ అయితే పోలీసులు పట్టుకుంటారు, కానీ ఆ ప్లాన్ సక్సెస్ అయిన పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఈ జిమ్మిస్టిక్స్ ఎప్పుడు నా చేతుల్లోనే ఉంటుంది. అంత మాత్రం నేను దీన్ని సాల్వ్ చేస్తాను కాదు. నేను దీన్ని రాంగ్గా సాల్వ్ చేయడం, దాన్ని మళ్ళీ మా ఫ్రెండ్ గారు కరెక్ట్గా సాల్వ్ చేయడం, ఇదంతా మాకు ఒక ఆటలా అలవాటు అయిపోయింది. రే ఇది సాల్వ్ చేయడం ఇంకెన్ని రోజులు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాడు. డైరెక్ట్గా దాన్ని జాక్ పాట్ ఉంటుంది చూడు, సింగిల్ షాట్లో సెటిల్ అయిపోవాలి. రే నా దగ్గర ప్లాన్ ఉందిరా, కానీ దానికి చాలా ఖర్చు అవుతుందిరా. ఏ పని చేసినా ఆ డబ్బు వస్తుంది, కానీ ఆఖరికి ఆ డబ్బు కోసం కూడా మనం ఏదో పని చేయాల్సి వస్తుంది. ఇందుకే ఆ డబ్బు కోసం మన ఇద్దరం ఏం చేయాలో చెప్పు. మనకు ఫేస్బుక్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ దొరుకుతాయి. వాటిలో మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. డీటెయిల్స్లో సెల్ ఫోన్ నెంబర్, అడ్రస్ దొరుకుతాయి. అలానే సిబిఆర్ పిచ్చోడు ఎవడో ఒకడు ఉండడా చెప్పు. మామ మనకు సిబిఆర్ పిచ్చోడు దొరికాడు. హలో రోహిత అండి, ఫేస్బుక్లో మీ పోస్ట్ చూసి కాల్ చేస్తున్నాం. సిబిఆర్ 250 సేల్ చేద్దాం అనుకుంటున్నాం 70,000కి. ఓకే అండి, నేను అడ్వాన్స్గా 40,000 తీసుకొని అస్తినాపురం ఆర్టీ ఆఫీస్కి వస్తానండి. ఇంకా మిగతా అమౌంట్ 30,000 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూద్దాం. సరే అండి, మధ్యాహ్నం హస్తినాపురం ఆర్టీ ఆఫీస్ దగ్గర కలుద్దాం. ఏంట్రా అంతా ఓకేనా? ఓకే మామ. అరే వాడు 40,000 తీసుకొని హస్తినాపురం ఆర్టీఓ ఆఫీస్కి వస్తా అన్నాడు రా మధ్యాహ్నం. కానీ దాన్ని కొట్టేయడం ఎలా? నాకు ఒకసారి ఆ హస్తినాపురం ఏరియా ఆర్టీ ఆఫీస్ గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ చేసి పెట్టు. నాకు ఏరియా జాగ్రఫీ మొత్తం తెలియాలి. ఓపెన్ చేసిన చూడు. హస్తినాపురం ఎస్బీఐ నుంచి హస్తినాపురం ఆర్టీఏ వరకు ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం ఆ డబ్బు కొట్టేయబోతున్నాం.
అది నువ్వెలా చెప్పగలవురా? ఇంత 40,000 పెట్టుకొని తిరిగేసి మన ఏరియాలో ఎవరికి లేదు. హస్తినాపురం ఆర్టీ ఆఫీస్ కరెక్ట్గా దగ్గరగా ఉన్నాయి రెండు బ్యాంకులు, ఒకటి ఆంధ్ర బ్యాంక్, ఇంకోటి ఎస్బీఐ. ఆంధ్ర బ్యాంక్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే ఎస్బీఐ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. డబ్బు క్యారీ చేయడానికి ఎవడు లాంగ్ డిస్టెన్స్ ప్రిఫర్ చేయడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంక్నే ప్రిఫర్ చేస్తున్నాడు. కోర్స్ వాడి దగ్గర వేరే వెహికల్ లాంటిది ఏం లేదు. వేరే వెహికల్ లాంటిది ఉంటే ఈ వెహికల్ కోసం వాడు ఇంతలా పడిచేవాడు కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఆ రూట్లోనే కొట్టేపోతున్నాం. వాడు ఏటీఎంకే వెళ్తాడని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఆఫ్టర్నూన్ 1 to 4 ఎస్బీఐ బ్యాంక్ లంచ్ టైం. అయినా కోర్స్ వాడు బ్యాంక్కి వెళ్ళినా మనకు పెద్దగా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం రెండు పక్కనే ఉంటాయి కాబట్టి. ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే ఏముంది, ఆర్టీ ఆఫీస్ దగ్గర మన తెలివి మనం చూపించాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఇదే జరిగితే మన పని చాలా సింపుల్ అవుతుంది. వాడే ఉంటాడు చూడు, ఫేస్బుక్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉన్నాయి, చెయ్యేమో ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. వాడు కాకపోతే ఇంకోడా ఉంటాడు. చూసావా, ప్లాన్ వర్కౌట్ అయింది. సరే నుదిగా అని ఫాలో అయిపోయి నీ తెలివితేటలు ఉపయోగించి ఆ బ్యాగ్ దొబ్బేసాయి. నేను వెనకాల వచ్చి నేను జాయిన్ అవుతా. సరేరా. సార్ ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తారా? అడ్రస్ స్ట్రేట్కి వెళ్ళి రైట్కి వెళ్ళాలి. రైట్గానా? రైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఎవరినన్నా చెప్తారండి. ఇటు ఇటు రేయ్, రోడ్డు మీద ఎవడన్నప్పుడు ఏదో ప్లాన్ కానీ రోడ్డు మీద ఎవడైనప్పుడు ఈ ఏదో తెలివితేటలు ఎందుకు రా? ఎవడాను నేను ఎవడైతే నీకెందుకు రా? నీ సంగతి చెప్తాను రా. మామ యాపిల్ ల్యాప్టాప్. నీ అబ్బా అంత కష్టపడి డబ్బులు నొక్కేస్తే నువ్వు చేసిన పనిదా? మనం నెక్స్ట్ జాక్ పాట్ కొట్టేది రెండింటితోనే. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిందేంటి? అరే మన కాలనీలో లేకేజ్ అనే ఒక ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ ఉన్నాడు. వాడు రోజు మార్నింగ్ 10 o'clock ఇన్ఫోసిస్ బస్సులో వెళ్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ఎస్బీహెచ్ అకౌంట్ జీమెయిల్తో లింక్అప్ అయింది. మనం జీమెయిల్ అకౌంట్ని హ్యాక్ చేస్తే చాలు. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ హ్యాక్ చేయాలంటే కన్ఫర్మేషన్ కోడ్ వాడు ఫోన్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆ సెల్ ఫోన్ తీసుకుంటే అమౌంట్ అంతా మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను రూమ్లో నుంచి ఆపరేట్ చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయి. ప్లాన్ బాగుంది. ఎప్పుడు బయలుదేరాలి? బాస్ 187 వెళ్ళిపోయిందా? ఈ బస్ నా కొడుకులు ఒకరు ఎప్పుడు టైంకి రారు కదా. పోనీ మీరు ఆ టైంకి రాకపోవడం నాకు మంచిది. కూర్చోండి బాస్, వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, నీకు తెలియదు. కూర్చోమంటే అంటారు కొంచెం ఇట్లా కొడుతున్నాడు వీడు. హలో, ఎవరు? యశోద హాస్పిటల్. సునీల్కి యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడైంది, ఎక్కడైంది? హలో 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 ఎక్స్క్యూజ్ మీ బాస్, నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది కదా, మీ మొబైల్ ఇస్తారా? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. హలో, యా నేను 5 minutesలో వస్తున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. 5 minutesలో నేను అక్కడ ఉంటాను. ఓకే, సరే సరే నేను వస్తున్నాను. థ్యాంక్ యూ బాస్, మొబైల్ ఇచ్చినందుకు. ఎంత ట్రాన్స్ఫర్ అయింది బే? లేదురా, ₹1 కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. చేసింది నేను, నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నేను నిజమే చెప్పాను. నా కొడుక నన్ను మోసం చేయాలనుకున్నా, నా కొడుకు నేను ఎప్పుడు కుదరలేదురా.
అరే మీ నా దగ్గర 40,000 తీసుకున్నారా? నేను మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. నేను ఇప్పుడే వెళ్తున్నాను రా. CBR 250 కొనుక్కోరు అందుకు. మన ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. వాటిని తెలియజేయడానికి ఈ షార్ట్ ఫిలిం.